సిలువ ఖరీదైన కృప. క్రాస్ ఈజ్ ఎ కాస్ట్లీ గ్రేస్. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందాము? హౌ షల్ వి ఎస్కేప్ ఇఫ్ వి ఇగ్నోర్ సో గ్రేట్ ఎ సాల్వేషన్? హీబ్రూ 2:3. ఇది హెచ్చరిక కాదు, వార్నింగ్ మాత్రమే కాదు, ఒక వేకప్ కాల్ లాంటిది. జీసస్ వాజ్ నాట్ జస్ట్ ఎ ప్రాఫిట్ ఆర్ ఎ ప్రీచర్. యేసుక్రీస్తు కేవలం ఒక ప్రవక్త మాత్రమే కాదు, ఒక బోధకుడు మాత్రమే కాదు. ఆయన శరీరధారిగా నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద జీవించాడు. ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన. అలాంటిది ఆయన ఈ చూస్ ద క్రాస్, నీ కొరకు నా కొరకు ఆయన సిలువపై మరణించడానికి, సిలువకు అప్పగించుకోవడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు. యెషయా 53:5 ప్రకారము హీ వాజ్ పియర్స్డ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడను, మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడను. మన గురించి ఈ రోజుల్లో ఎవరైనా మాట్లాడతారా? ఒక మాట పడతారా? మన కోసం దెబ్బలు తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ప్రాణ స్నేహితులు మన కోసము ఒక మాట పడగలరా? మన కోసం వాళ్ళు శిక్ష పడగలరా? మన కోసము, నా కోసము, నీ కోసము ఎవరైనా, ఎంత ప్రాణ స్నేహితుడైనా, ఎంత మన రిలేషన్స్లోనైనా, బ్లడ్ రిలేషన్స్ అయినా ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారా? కానీ మనం ఇంకా పాపంలో ఉండగానే యేసయ్య నీ కోసం నా కోసము ప్రాణం పెట్టాడు. అంతటి ప్రాణము, అంత ప్రేమను, అంత క్రీస్తు ప్రేమను మనము నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచించారా? కొంతమంది అంటారు, తర్వాత ఆలోచిస్తాను, తర్వాత దేవుడి దగ్గరికి వస్తాను, ఐ విల్ థింక్ అబౌట్ గాడ్ లేటర్, నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు, నేను తర్వాత వస్తాను అని చెప్పి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు సిలువని. ఇగ్నోరింగ్ క్రాస్ మీన్స్ ఇగ్నోరింగ్ యువర్ ఓన్లీ రెస్క్యూ. మనము ప్రమాదంలోనికి మనము వెళ్తున్నట్టే. ఉదాహరణకు, ఒక బాలుడు నీటిలో మునిగిపోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అతన్ని వచ్చి కాపాడాడు. తర్వాత అదే బాలుడు పెద్దవాడై నేరం చేసి జైలుకి పంపబడ్డాడు. కోర్టులో అతన్ని ప్రవేశపెట్టినప్పుడు అదే వ్యక్తి ఎవరైతే కాపాడాడో ఆయనే న్యాయమూర్తిగా వచ్చాడు. అప్పుడు ఆ బాలుడు కాపాడండి, ఆ రోజు నన్ను కాపాడారు కదా, ఈరోజు కూడా నన్ను దయచేసి కాపాడండి, నాకు సహాయం చేయండి అని అరిచినప్పుడు ఆ న్యాయమూర్తి ఇలా అన్నాడు, ఆ రోజు నేను నిన్ను రక్షించాను, నేను నీకు రక్షకుడుగా ఉన్నాను, కానీ నేడు నేను న్యాయమూర్తిని, నేను నీకు శిక్షించగలను కానీ నేను రక్షించలేను. యేసు ఎప్పుడు రక్షకుడుగా ఉన్నాడు, కానీ తర్వాత ఒక రోజు వస్తుంది ఆయన న్యాయమూర్తిగా, న్యాయాధిపతిగా తిరిగి వస్తాడు. హీ విల్ జడ్జ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. క్రీస్తు మనందరినీ ఆయన తీర్పులకు తీసుకుంటాడు. జడ్జ్ సెడ్, ఐ వాజ్ యువర్ సేవియర్, టుడే ఐఎమ్ యువర్ జడ్జ్ అని అన్నాడు ఆ వ్యక్తి. జీసస్ ఈజ్ సేవియర్ నౌ. ఈరోజు క్రీస్తు రక్షకుడు. గుడ్ ఫ్రైడే ఇది ఈ క్రీస్తు నుంచి మనకు ఒక ఆహ్వానం లాంటిది. దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16లో గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ ఫర్ అవర్ సిన్స్ ఫర్ అస్. క్రాస్, సిలువ పాపానికి, రక్షణకు ఒక బ్రిడ్జ్ లాంటిది. బ్రిడ్జ్ మీద నడిస్తేనే మనకి సహాయం దొరుకుతుంది. బ్రిడ్జ్ కెన్ హెల్ప్ ఓన్లీ ఇఫ్ వి వాక్ అక్రాస్ ఇట్. ఇప్పుడే రక్షణ పొందుటకు అనుకూలమైన సమయము. రెస్పాండ్ టుడే. మళ్ళీ దీన్ని పోస్ట్ పోన్ చేయొద్దు. లెట్ మీ ఫిక్స్ మై లైఫ్ ఫస్ట్ అండ్ దెన్ ఐల్ కమ్ టు జీసస్ లేటర్ అని అంటారు చాలామంది. బట్ డిలే, పోస్ట్ పోనింగ్ విల్ లీడ్ అస్ టు డేంజర్. రోమపత్రిక 5:8 ప్రకారము జీసస్ డైడ్ వైల్ యు వర్ స్టిల్ ఎ సిన్నర్. మనం పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం పర్ఫెక్ట్గా అయిన తర్వాత చనిపోదాం అనుకోలేదు ఆయన. ఇట్ డి నాట్ వెయిట్ ఫర్ అస్ టు బి పర్ఫెక్ట్. కానీ మనము పర్ఫెక్ట్ లేకపోయినా, పాపంలో ఉన్నా, బలహీనంగా ఉన్నప్పటికీ ఆయన నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. సో మనం ఎందుకని మనం డిలే చేయాలి? మరి మనం కూడా యేసయ్యని అంగీకరిద్దాం. ప్లీజ్ యాక్సెప్ట్ జీసస్. ఆయన్ని మనం విస్మరించొద్దు, ఆలస్యం చేయొద్దు. గుడ్ ఫ్రైడే ఈజ్ నాట్ ఎ సాడ్ డే. అదొక దుఃఖ దినము కాదు. ఇట్స్ ఎ డే ఆఫ్ విక్టరీ. ఒక విజయము, ప్రేమ, త్యాగము,
వీ నీడ్ టు టేక్ ఎ డిసిషన్. హౌ షల్ వి ఎస్కేప్ ఇఫ్ వి ఇగ్నోర్ సో గ్రేట్ ఎ సాల్వేషన్? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము? లెట్స్ యాక్సెప్ట్ ది సాక్రిఫైస్ టుడే. ఇదే బహు మంచి దినము, ఇదే రక్షణ దినము.